హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు మా ఇంట్లో పచ్చిరొయ్యలు, టమాటా, గుడ్లు ఇవి పెడుతున్నానండి. ఇందులో పచ్చిరొయ్యలు, ఉల్లిపాయలు, టమాటా వేసుకుంటున్నాను నేను. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి నేను. ఈ విధంగా మనం పచ్చిరొయ్యలు, గుడ్లు, టమాటా మసాలా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈస్ట్ గోదావరి స్టైల్ అండి ఇది. మేము అన్నీ కూడా ఈ రకంగానే, మాకు అన్నీ ఎక్కువ దొరుకుతుంది కాకినాడ కాబట్టి మేము ఇలాగే వండుకుంటూ ఉంటాము. లైట్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుని మసాలా పొడి కూడా వేసుకుంటాను. ఇందులో నేను కొంచెం మసాలా పొడి వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అన్నీ కదండి, కొంచెం కారం ఎక్కువే ఉండాలి మనకి, కూర బాగుంటుంది. కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా లైట్గా ఒక 2 మినిట్స్ ఇలాగా అనుకుంటున్నాను. పచ్చిరు, టమాటా ఇగురండి, ఇది గుడ్లు కలిపి ఇగురు. కొంచెం తగినంత వాటర్ పోసుకుంటాను, ఈ కూర తగినంత. చూడండి ఈ విధంగా వేసుకున్నాను. ఈ 2 గుడ్లు ఇప్పుడు పాలు కొట్టేసి ఇందులో వేసేద్దాం. ఎంతమందికి ఈ విధంగా గుడ్డు పగలగొట్టి ఈ కర్రీలో వేసుకోవడం ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అండి. 2 గుడ్లు వేసుకుంటున్నాను దూరంగా. నేను దగ్గర పడిపోయిన తర్వాత ఈ ఎగురిని మనం ఎగురు కదండి, ఇది కొంచెం బాగా దగ్గర పడ్డాక కట్టేసుకుందాం. కదపొద్దండి, గుడ్లు వేసాం కదా, కదపకుండా అలాగే ఉంచుకుంటున్నాను నేను. కదిపితే గుడ్డు అంతా కూడా కదిలిపోయింది. ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా కూడా ఇలా కొంచెం ఈ కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఈ విధంగా దగ్గర పడిపోయింది. పచ్చిరొయ్యలు, గుడ్లు, టమాటా ఎగురండి ఇది. అల్లం వెల్లిపాయ పేస్ట్, మన ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకోవాలి, మనం ఎగురు కదా, పులుపు వచ్చేది ఎక్కువ టమాటాలు వేసుకుంటే. ఈ విధంగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎంతమందికి ఫ్రాన్స్ ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? చూడండి గుడ్లు మనం కదపలేదు కదండి, అందుకని చెప్పి అలానే ఉన్నాయి. దగ్గర పడిపోయింది కర్రీ. గుడ్డు కూడా బాగా ఉడికింది కదండి. ఒకటి ఈ మూల, ఒకటి ఆ మూల వేసాను. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఓకే, బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. మా ఛానల్లో బైబిల్ రీడింగ్ కూడా వస్తుందండి, ఫాలో అవ్వండి.